వర్షాకాలానికి హైడ్రా రెడీ అవుతోంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. వానలు వచ్చేలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీళ్లు నిల్వ ఉండే ఏరియాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మాన్సూన్ టీమ్స్ కి టెండర్లు ప్రక్రియ ప్రారంభమైంది. మరో 20 రోజుల్లో వానాకాలం రానుంది. దీనికోసం ఇప్పటి నుంచే హైడ్రా సిద్ధమవుతోంది. భారీ వర్షాలు కురిసినా కూడా సిటీ జనం ఆగమాగం కావద్దని ముందుగానే ప్లాన్ చేస్తోంది. వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు పనులు వేగవంతం చేసింది. సిటీలో ఎక్కడెక్కడ నీళ్లు ఆగుతున్నాయి, ఎక్కడ రోడ్లు చెరువులవుతాయన్న వివరాలు సేకరించి ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. నీరు పోయే దారిని క్లియర్ చేయటం, నాలాల దగ్గర అడ్డంకులను తొలగించడం లాంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోకుండా వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులను స్పీడ్ గా చేస్తున్నారు. ఎక్కడైనా నీరు ఆగిపోయే అవకాశం ఉందంటే అక్కడ ఇప్పటి నుంచే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఎక్కడ చెట్టు విరిగినా, ఎక్కడ డ్రైనేజీ పొంగినా నిమిషాల్లోనే వచ్చేందుకు 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను హైడ్రా అధికారులు మొదలుపెట్టారు. వచ్చే నెల నుంచి టీమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రతి టీం దగ్గర వాటర్ పంపింగ్ మోటార్లు, కట్టర్లు ఉండనున్నాయి. ముంపు ప్రాంతాల్లో 24 గంటల పాటు ఈ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ టీమ్స్ కాకుండా హైడ్రా దగ్గర 51 డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది నుంచి డీసిల్టింగ్ మాన్సూన్ టీమ్స్ బాధ్యతలను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించింది. అంతకుముందు ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ చూసేది. లాస్ట్ ఇయర్ వీటికి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో బాధ్యతలన్నీ ఒక్కసారిగా హైడ్రాకు అప్పగించింది. దీంతో టీమ్స్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ఆలస్యమైంది. జూన్ చివర్లో టీమ్స్ వచ్చాయి. ఈసారి అలా కాకుండా ముందుగానే టెండర్లు వేశారు. వానలు పడేసరికి టీమ్స్ ఫీల్డ్ లోకి రానున్నాయి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వానలు పడకముందే పనులన్నీ పూర్తి కావాలని, ఎక్కడ గ్యాప్ ఉన్నా ఊరుకునేది లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. వర్షపు నీరు నిలిచే చోట కొత్త పైప్ లైన్లు వేయటం, నాలాల క్లీనింగ్ పనులపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు డీసిల్టింగ్ పనులు పూర్తయ్యాయి.